హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుపడ్డ బీటెక్ విద్యార్థి. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో హైటెక్ పద్ధతిలో కాపీ చేసిన విద్యార్థిని చూసి కాలేజ్ యాజమాన్యం షాక్ తింది. అయితే ఎగ్జామ్స్ రాస్తూ లిప్ మూవ్మెంట్ ఉండడంతో విద్యార్థి పసిగట్టి పట్టుకున్నామని కాలేజ్ యాజమాన్యం తెలిపింది. कौन से एग्जाम लिख रहे कहाँ पे लिख रहे? थर्मल इंजीनियर। थर्मल क्या बोले? थर्मल। क्या हुआ था? मैम पकड़े। कैसे पकड़े? కరువు నివారణ చర్యలు తీసుకోవాలని సిఎస్ను కలిసిన సిపిఐ నేతలు. రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బతో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. కరువు మండలాల గుర్తింపులోనే అశాస్త్రీయత ఉన్నది. వాటిని మొత్తం తెలంగాణ అంతా కూడా కరువుగా ఉన్నది. తెలంగాణ అంతటినీ కరువుగా గుర్తించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని చెప్పాం. ఒక మండలంలో వర్షం పడితే పక్క గ్రామాల్లో వర్షం పడేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే పడుతున్నది. మొత్తం మండలంలో పడట్లేదు. అందుకనే మండలం క్రైటీరియా కాకుండా విలేజెస్ క్రైటీరియాగా వర్షపాతాలు లెక్కించి కరువును గుర్తించాలనేటువంటిది మా ప్రతిపాదన చెప్పాం. దానికి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడైతే ఉదయ విదారకంగా పరిస్థితి ఉంది. మామిడి, బత్తాయి, అలాగే నిమ్మ లాంటి మంచి మంచి బత్తాయి ఈ చెట్లు హార్టికల్చర్ అంటే హార్టికల్చర్ తోటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. తక్షణమే వాటికి సర్వే చేయించి ప్రతి చెట్టుకు ఆ ఏజ్ను బట్టి 5,000 నుంచి 10,000 దాకా ప్రతి చెట్టుకు ఇవ్వాలనేటువంటిది వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ రకంగా ఎండిపోయిన పంటలు కూడా సర్వే చేయాలని వారి దృష్టికి తీసుకొచ్చాం. కరువు పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటిది వారి దృష్టికి తీసుకొచ్చాం. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి ఒక ఆల్ఫా డెలిగేషన్ పోతే బాగుంటుందని చెప్పేసి మరి మేము మెమోరాండంలో పేర్కొనడం జరిగింది. రంగారెడ్డి జిల్లా పీరంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తండ్రి కొడుకులు మృతి చెందారు. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ చెర్లపల్లిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చన్నారు. దాదాపు 62 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలు దొంగతనాలు, దోపిడీలు చేసే వారికి సీసీ కెమెరాల భయం ఉంటుందన్నారు. 2,30,00,000 రూపాయలు మాకు సైబరాబాద్ ప్రాంతంలో ఇప్పటివరకు సహాయం అందింది సీసీటీవీ ఏర్పాటు చేయడానికి. చెర్లపల్లి ప్రాంతంలో మీరు 100 కెమెరాలు పెట్టుకున్నారు. ఇప్పుడే చైర్మన్ మనోహర్ రాజు గారు చెప్పారు, ముందు మీరు 25 మంది సెక్యూరిటీ గార్డ్స్ కి సంవత్సరానికి 24 లక్షలు వాళ్ళ జీతం అనేది ఇచ్చి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు 60 lakhs తో ఈ 100 CCTVs పెట్టుకొని 124 hours 24/7 నిఘా పెట్టే ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం చాలా కరీంనగర్ జిల్లా కోర్టుకు హాజరైన శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ టీఎన్జీఓ కార్యాలయంలో ఇంకుడు గుంతను ప్రారంభించారు. అనంతరం స్వామి గౌడ్ను శాలువాతో సత్కరించారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఎన్జిఓస్ భవన్లో ఇంకుడు గుంతల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తెలంగాణ అధినేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేపట్టడం జరిగిందో అదే విధమైనటువంటి రీతిలో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటిలో ఒక ఉద్యమ సంస్థనే కాకుండా ప్రతి ఇంటి ఓనర్ కూడా ఖచ్చితంగా మా ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. పాలేరు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల తరపున మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. పాలేరును గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు కేటీఆర్. కరెంటు నాణ్యంగా ఇస్తా ఉన్నాం, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తా ఉన్నాం. 17,000 కోట్ల రుణమాఫీలో దాదాపు 4వ విడతకి ఈ సంవత్సరంతో సంపూర్ణంగా పూర్తవుతుంది. ప్రతి రైతుకి ₹1,00,000 రుణమాఫీ అనేది అయితే చెప్పామో ఈ సంవత్సరంతో అది కూడా పూర్తవుతుందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.
నిర్మల్లో గొప్ప గొప్ప క్రీడాకారులు ఉన్నారని, గతంలో జాతీయ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ను కూడా నిర్మించారని తెలిపారు. స్టేడియం ఆధునీకరణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామన్నారు. టోర్నమెంట్స్ మరి ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. అది తొందరగానే ఫైనల్ చేసి మనము ఒక టోర్నమెంట్ మాత్రం నిర్మాణం తీసుకొచ్చుకుంటే మరి ఇక్కడ ఆ క్రీడలకు సంబంధించిన విషయంలో మంచి వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. మంత్రివర్యులు శ్రీ ఇంద్రకర్ రెడ్డి గారు, తహసీల్దార్ గారిని మన 2 టోర్నమెంట్స్ మరి ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. అది తొందరగానే ఫైనల్ చేసి మనము ఒక టోర్నమెంట్ మాత్రం నిర్మాణం తీసుకొచ్చుకుంటే మరి ఇక్కడ ఆ క్రీడలకు సంబంధించిన విషయంలో మంచి వాళ్ళకి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని నల్గొండ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు జగదీష్ రెడ్డి. కరెంట్ సరఫరాను పునరుద్ధరించాలన్న జగదీష్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన ఓ జంట, కారును ఢీకొట్టిన భారీ కార్గో ట్రక్, నామరూపాలు లేకుండా పోయిన కారు, స్వల్ప గాయాలతో తప్పించుకున్న జంట. కరువు పరిస్థితులపై మోడీ రివ్యూ. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక సీఎంలతో సమావేశం జరిగింది. నీటి ఎద్దడి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. 10,600 కోట్లు కోరిన అఖిలేష్ యాదవ్. सूखे पे दोनों सरकारों को मिलकर के काम करना पड़ेगा, क्योंकि अभी जरूरत ये है कि लोगों की मदद हो. कम से कम इस मीटिंग से, प्रधानमंत्री जी के बैठने से और हम लोगों के अपनी बातों को रखने से बुंदेलखंड के किसानों का उनका हक मिलेगा. उन गरीबों का कम से कम हक जो है उनका उन तक पहुंचेगा. मैं समझता हूं इस मीटिंग का यही मकसद रहा है. हम चाहते हैं कि वहां पानी टैंकरों से पहुंचा जा सकता है गांव में, तो हम टैंकर की संख्या बढ़ाने जा रहे हैं. जो फसलें हैं, क्योंकि नुकसान बहुत हुआ है ओलावृष्टि से, सूखा से भी, तो जो ओलावृष्टि का पैसा उसकी भी मांग की है कि ओलावृष्टि में जो पैसा स्टेट को मिलना चाहिए तो वो मिले. పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు బల్దియా నిర్ణయం. పట్టణ ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా ముందడుగు. భవన నిర్మాణ అనుమతుల్ని ఆన్లైన్లోనే ఇవ్వాలని నిర్ణయం. అధికారులు, ఆర్కిటెక్ట్స్, బిల్డర్లకు అవగాహన కార్యక్రమం. లేఅవుట్ అనుమతుల దరఖాస్తులో ఆన్లైన్లో స్వీకరణ. జూన్ 1 నుంచి అమలు చేసే దిశగా హైమసనం కసరత్తు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదంటున్న అధికారులు. మన ప్రణాళికాబద్దమైన కన్స్ట్రక్షన్ విధానంతో పోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఇవాళ బిల్డింగ్ పర్మిషన్స్, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఏదో అప్లై చేసే విధానం ఏదైతుందో మరి ఇవాళ మాన్యువల్ గా ఉండడం, నెలల కొద్దీ మరి ఇలా జాప్యం జరుగుతుండటంతో బిల్డర్లకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 20 రోజులు కాకుండా 24 రోజుల లోపే దాన్ని పర్మిషన్ ఆన్లైన్ ద్వారా ఇవ్వడం, ఇలా బిల్డింగ్ కంప్లీషన్ అయినాక కూడా రోజుల కొద్దీ ఇబ్బంది పెట్టకుండా, దాని జాప్యం లేకుండా 15 రోజుల్లోనే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని మరి జిహెచ్ఎంసీ ప్రప్రథమంగా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. రాబోయే తరానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. రోడ్ల మీద కానీ, నాలల మీద కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, లేకపోతే సెట్ బ్యాక్స్ కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా కూడా చూసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కంప్యూటర్ల ముంగడ కూర్చొని డిజైన్లు ఇవ్వద్దని చెప్పి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. ప్రణాళికాబద్ధంగా నగరం అభివృద్ధి చెందాలంటే బిల్డింగ్ పర్మిషన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రణాళికాబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాలి. బిల్డింగ్ ప్లాన్ మనకు ఆర్కిటెక్ట్స్ డిజైన్ రూల్స్ ప్రకారం ఉన్నట్లయితే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి అప్లోడ్ చేస్తే అవన్నీ చూసుకొని అవసరమైన మేరకు ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు చేయాల్సినటువంటి ఉంటే చేస్తే, అండ్ నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ కూడా తగ్గించుకొని వారికి ఇవ్వటం, దాని తర్వాత వాళ్ళు వైలేట్ ఏమైనా చేస్తున్నారా, చేస్తున్నట్టయితే కఠినంగా శిక్షించడం చేస్తే ఈ బిల్డింగ్ సెక్టార్లో
జాప్యాన్ని నివారించడం కానీ అండ్ ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకోవడం కానీ ప్రజలకు ఈ జిహెచ్ఎంసీ మీద కానీ హెచ్ఎండిఏ మీద కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయాన్ని తొలగించడం కానీ అండ్ దెన్ వాట్ యు సే బ్రైబ్స్ తగ్గించడానికి కానీ వీలవుతుంది. రాష్ట్రం నుంచి అఖిల భారత సర్వీసులకు తక్కువగా ఎంపికవుతున్నారన్నారు ఏకే ఖాన్. యువతీ యువకులకు తగిన శిక్షణతో పాటు ఆర్థిక సాయం అందించాల్సి ఉందన్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్స్ అధ్యయనానికి కమిటీ వేసినట్లు ఏసీపీ డీజీ వెల్లడించారు. ఇక్కడున్న ప్రతిభ మంచి విద్యార్థులు వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఎంతమంది సెలెక్ట్ కావాలో ఆ సంఖ్యలో కాలేకపోతున్నారు. ఒక ముఖ్యమైన సమస్య మంచి స్టూడెంట్స్ ను గుర్తించి వారికి ప్రోత్సాహం కల్పించి చక్కటి స్టడీ సర్కిల్స్ లో మంచి కోచింగ్ ఉన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, అటువంటి స్టడీ సర్కిల్స్ తక్కువ సంఖ్యలో ఉండడం అన్నది ఒక కారణం. వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు పర్యాటక శాఖ మంత్రి చందులాల్. పర్యాటక నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి చందులాల్ భద్రకాళి ఆలయంలో నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. వేములవాడలో మగపిల్లాన్ని అపహరించిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితురాలు కోడిమల్యకు చెందిన లావణ్య. మగబిడ్డ కావాలనే దురుద్దేశంతో శిశువును దొంగిలించిన లావణ్య. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు. తల్లి గాఢ నిద్రలో ఉండగా పిల్లగాడు ఒక్కడే ఉండటం చూసి ఈమె ఉటావుటిన పిల్లగాడిని తీసుకుని కిందికి వచ్చి మెట్ల కిందికి వచ్చి అక్కడ ఉన్న ఒక ఆటో కిరాయికి మాట్లాడుకుని డైరెక్ట్ కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది. కరీంనగర్ వెళ్ళి అక్కడ వెళ్ళినాక భర్తకు తన పుట్టింటి వారికి సమాచారం ఇచ్చి నేను డెలివరీ అయిన మార్నింగ్ నాకు మగపిల్లవాడు పుట్టిండని వీళ్ళందరినీ అక్కడికి పిలిపించుకుని అక్కడి నుంచి సాయంత్రానికి కొడిమేళ